వార్తలను సమర్పిస్తున్న వారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర కళాశాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం, సీనియర్ సిటిజన్స్ కు ఉత్తమ బిల్వోలకు సత్కారం, మానవహారం చేసిన విద్యార్థులు. జాతీయ ఓటర్ల దినోత్సవంపై జిల్లా స్థాయి ఉన్నత పాఠశాల వ్యాసరచన పోటీల్లో 3వ స్థానం దక్కించుకున్న జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని కూనిశెట్టి కీర్తన. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు. జంగారెడ్డిగూడెం వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాండ్రపప్పారాయుడు 267వ వర్ధంతి క్యాలెండర్ ఆవిష్కరించిన సంఘస్థులు. భక్తు సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం తులాభారం మొక్కు చెల్లించుకున్న భక్తులు. దావోస్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు. దావోస్ లో 27 సార్లు 1-to-1 సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. 4 రౌండ్ టేబుల్ మీటింగ్స్ పాల్గొనగా లోకేష్ 5 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను లోకేష్ వివరించారని, ఇన్వెస్టర్స్ ను ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ సీఎంలు సమావేశమైనట్లు తెలిపారు. ఏపీని పెట్రో హట్ గా తయారు చేయాలని, మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచాలని తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. పెట్టుబడులు రాబట్టినట్లు వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఏపీ ఎదగాలని ఆశించారు. ఈ రోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి. నాకు 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్ లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ ని ఇది చేశాం. ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫ్యూచర్ లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్ గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్. ఆంధ్రప్రదేశ్ ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్ గా తయారు చేయాలని. మూడోది పైనియరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో. ఆంధ్రప్రదేశ్ రూల్. ఓషన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, అది కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం. ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకుని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం. ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్. ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా. ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 1 farmer to 1 million. ఈ రోజుకి ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి 10 లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యాం. ఇది రాబోయే 5 ఏళ్లలో 40 లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక నమూనా.
జంగారెడ్డిగూడ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ స్లేవజోజి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ ఎంవి రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి కుకునూరు రామచంద్రరావు ఓటు హక్కుపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలని ఆర్డీఓ రమణ కోరారు. ఓటు హక్కుతో పాటు ఓటు వేసినప్పుడే సార్థకత ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో తాయిలాలకు అలవాటు పడకూడదని, అభివృద్ధి సంక్షేమం ఎవరు చేస్తారో వారికే ఓటు వేసి ఎన్నుకోవాలని సూచించారు. చాలా మంది పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేయడం లేదని, దాని కారణంగా మనమే నష్టపోతామని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ పారదర్శకత పాటించాలని అన్నారు. క్రమశిక్షణ కలిగి బాధ్యతాయుతమైన వారిని ఎన్నుకోవాలని, తద్వారా వార్డు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం కూడా వృద్ధి చెందుతుందని అన్నారు. యువత మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. భావితరాలకు చక్కటి భవిష్యత్తు ఇవ్వాలంటే ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ సొసైటీ జూనియర్ కాలేజ్ డైరెక్టర్స్ కె నాగేశ్వరరావు, సింగిరెడ్డి, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామ రెవెన్యూ అధికారులు, మండల బూత్ లెవెల్ ఆఫీసర్స్, కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమే మంచి పాలకులను సృష్టించడానికి నాంది పలకవచ్చని తహసీల్దార్ స్లేవజోజి తెలిపారు. జీవితంలో ఎన్నికల సరళిని తక్కువగా అంచనా వేయకూడదని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మంచి పాలకులను జాతికి అందించాలని వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ సింగిరెడ్డి తెలిపారు. వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ ఫస్ట్ ఓటర్ కార్డు తీసుకునే దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 సంవత్సరాలు. డిగ్రీ వాళ్ళు ఉన్నారని చెప్పారా ఇక్కడ? చేతులెత్తండి. ఏమో నిపుణులు ఉన్నాయా? చేతులేమన్నా హ్యాపీయా? ఓన్లీ ఐడి కార్డు వచ్చింది మాకు చూపించుకోనికి హ్యాపీయా మీరు? అంతే. కార్డు చూసుకునే దానిలో ఉన్న ఎక్సైట్మెంట్, నెక్స్ట్ ఎలక్షన్ కి మేము వెళ్ళి ఓట్ అయిపోతున్నాం అనే ఎక్సైట్మెంట్ ఎంతలో ఉంది? వేసిన వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే ఓకే. వేసారా? ఎట్లా వేసారు? ఇప్పుడు ఆయన చెప్పారు కదా, లైట్ వేసి కూర్చొని ఎదురు చూస్తూ ఎవరు వచ్చారా, వాళ్ళు వచ్చాక వేసారా, మీరు ఆలోచించుకుని వేసారా? ఆలోచించారా? ఏ లీడర్ అయితే మీకు బాగుంటుంది? రోడ్డు మీద మీ ఇంటి పక్కకు వస్తారు, ఆ రోడ్డు బాగోపోయినా, కాలువ బాగోపోయినా, ఇంకేదైనా సైకిల్ మీద పోతున్నా ఇది ఇట్లా ఉంది అంటే నువ్వు అనుకుంటావు. ఈ 5 ఏళ్లలో అనుకునే దాన్ని మార్చేదానికి నీకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆయుధం ఇది, ఓటు అనేది. ఆ ఓటు మీరు అందరూ కలెక్టివ్ గా ఆలోచించుకొని వేస్తేనే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతారు. దానివల్ల మీ ఊరు బాగుంటది, మీ జిల్లా బాగుంటది, జిల్లా తర్వాత స్టేట్ బాగుంటది, స్టేట్ తర్వాత దేశం బాగుంటది. అది కేవలం ఒక్క ఓటే అని మాత్రం అనుకోకండి. మీలో విజయ్ ఒక సినిమా వచ్చింది, ఎంతమంది చూసారు? విజయ్ సినిమా చూసావా? 2 hours 1 hour లో మొత్తం గవర్నమెంట్ మార్చేసింది. అది ఎందుకు? సరైన నాయకత్వం కోసం. అట్లాంటి ఆలోచన, అట్లాంటి కసి మీలో ఉండాలి. ఇప్పుడు పెద్ద చెప్పినట్టు ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎవరి మీద లేదు. మీకు ఎవరు చెప్పగలరా? మీరెంత నవ్వుతూ ఇంత జోవియల్ గా ఉన్నా ఓటేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారో నా కొడుకుల ద్వారా నేను విన్నా. మా పిల్లలిద్దరూ నాతో మాట్లాడిన మాటలు విన్నా. మీ అందరిలో ఆలోచన ఉంది. ఇంతకు ముందు మీ తల్లిదండ్రుల కన్నా మీరు ఇంకా బాగా ఆలోచించగలుగుతున్నారు. మంచి రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని పెంపొందించుకునే దానికి మీ దగ్గర మీ ఓటు మీరు ఉపయోగించుకోగలరు. నాకు తెలిసిన విషయం. వీటిలో పెద్దలు కూడా మార్చండి. మీ అందరిలో కూడా కరెక్ట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే ఆలోచన మీకుంది. బికాజ్ ఆఫ్ ఈ సోషల్ మీడియా కానీ చుట్టూ మీరు అన్ని చూస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రమే కాదు, ప్రపంచమే మీకు కళ్ళ ముందు ఉంది. దాన్ని బట్టి మీకు ఎన్నుకునే శక్తి ఉంది. కాబట్టి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ మీ నుంచే రావాలి. మీరు చిన్నపిల్లలని కాదు. రకరకాలుగా ఆయన చెప్తున్నారు. ఒక చిన్న కమ్యూనికేషన్ రావాలంటే వాళ్ళకి ఆ రోజు చాలా ప్రాబ్లం అయ్యేది. అట్లాంటి దానిలో స్టెప్ వైజ్ టెక్నికల్ గా కూడా గవర్నమెంట్ కూడా అన్ని మార్చుకుంటూ వచ్చింది. ఇంతకు ముందు ఎవరు ఓటేశారు, ఏం ఓటేశారు అసలు అదేం తెలియదు. బయటకు వచ్చి కూడా ఓటు చూపించారని ఆయన చెప్తున్నారు. నాకు కూడా కొన్ని తెలియని విషయాలు చెప్పారు. ఇప్పుడు అట్లా లేదు. మీరు పర్ఫెక్ట్ గా ఎవరికి భయపడకుండా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసే అవకాశం మీకు వచ్చింది ఈ టెక్నాలజీ ద్వారా. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొని మీరందరూ సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని ముందు ఈ ఊరి మీద పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తారని చాలా చెప్పి విన్నారా? పాప ఆయన ఈ వయసులో కూడా మీకు ఒక అరగంట చెప్పారు, స్పీచ్ చెప్పారు కదా.
మీలో అవగాహన కలగడానికి, చైతన్యం రావడానికి చెప్పారు. ఎప్పుడైనా జరిగిపోయిన కాలం రాదు. మీ చిన్నపిల్లల వయసులో వస్తుందా? ఇప్పుడు రాదు కదా. అందుకే ఈ రోజు ఏం చెప్పారో అవన్నీ గుర్తు చేసుకోవాలి, చెప్పేయని వినాలి. ఆయన చెప్తున్నారు కదా అని చెప్పి అనుకోకుండా పాప ఆయన రాసుకొని మీకోసం అందరికి తెలియాలనే ఉద్దేశంతో, అవగాహన రావాలనే ఉద్దేశంతో పాప ఆయన మరి కొన్ని విషయాలని జ్ఞాపకం తెచ్చుకొని మాకు తెలియని విషయాలు కూడా వారికి తెలియపరచాలి. వారు చెప్పిన వాల్యూస్ ని మీరు గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసే సమయంలో గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రీసెంట్ డేస్ లో ఇంతకు ముందు గురువు గారు చెప్పారు, తెల్లవారుజామున వరకు వెయిట్ చేసి వాడి 500, 1000, 2000 కోసం ఎదురు చూసే రోజు పోయింది సార్. ఈ జనరేషన్ మీరు బాగా చదువుకుంటే మీ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు, మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ లోకి ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్ గా ఓటర్ల కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినంత స్పీడ్ గా ఓటు వేసే రోజున అంత ఉత్సాహాన్ని ప్రదర్శించట్లేదు. అక్రాస్ ద కంట్రీ 40% మంది ఎన్నుకున్నటువంటి నాయకుడిని మిగిలిన 100% మందిని భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి గమనించండి. ఆ రోజు 40 మంది లైన్లో నిలబడి ఓటేస్తున్నారు, ఒక నాయకుడు ఎన్నుకోవడం జరుగుతుంది. మిగిలిన 60 మంది కూడా భరించాల్సి వస్తుంది. దయచేసి మీ ఓటుని మీరు ఎన్నుకోండి, మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి. యు పార్టిసిపేట్ ఇన్ ద ఫెస్టివల్ ఆఫ్ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అతి పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో నీ నాయకుడిని నిన్ను ఎన్నుకునే నీ నాయకుడిని ఎన్నుకునేటువంటి హక్కుని ఈ రాజ్యాంగం నీకు కల్పించింది. ఆ హక్కుని ఎవరో కూడా ఆ రోజున జాబ్ పోతుందని, లేకపోతే ఆ రోజు శాలరీ పోతుందని, పని పోతుందని అనుకుంటే మనం 5 సంవత్సరాల కాలం పాటు బలవంతంగా భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలాసార్లు కొంతమంది పాత్రికేయ మిత్రులు చాలా బలమైనటువంటి మాటలతో ఎవరైతే ఓటు హక్కును ఉపయోగించుకోవడం లేదు వాళ్ళకి ఆధార్ కార్డును తీసేయాలి, ఒకవేళ విద్యార్థులైనట్లయితే మీ రియంబర్స్మెంట్ని తొలగించాలి, ఇలాంటివన్నీ రాస్తా ఉంటుంటారు. చదివినప్పుడల్లా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. నిజంగా వాస్తవం. రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయడం, ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాలు క్యాన్సిల్ చేయడం లాంటివి జరిగితే ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి ముందుకు వస్తారు. ఆటోమేటిక్ గా 95 to 100% ఓటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో డెఫినెట్ గా మంచి లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించండి. మన ఓటు వేయకపోతే జనాభా లెక్కలో ఉన్నటువంటి ఓటు వేయనటువంటి జనాభా లెక్కలో ఉంటేనే పోతేనే అనేటువంటి భావాన్ని కల్పించండి. అలాగే రామచంద్రరావు గారు లాస్ట్ లో ఒక మాట చెప్పారు, వాడు ఇచ్చేటువంటి 500కి 1000కి తీసుకుంటే రోజుకి 10 రూపాయలు పావులాయి పడుతుంది. ఒక 2000 రూపాయలు 5 సంవత్సరానికి లెక్కేసుకుంటే రోజుకి నీ కూలి ఎంతో తెలుసా? 10 రూపాయలు. ఇవాళ దగ్గరికి కూడా 10 రూపాయలు ఇస్తే తిరిగి ఇంకొక 5 రూపాయలు తగిలించి ఇస్తాడు టీ తాగని. కాబట్టి ఆ 2000 రూపాయలు 5 సంవత్సరాలు నేను పోషించడానికి పనికి రావు, కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు రావు. దయచేసి మీరు మీ కెరీర్ కోసం ఎలా అయితే కష్టపడి చదువుతూ మంచి పొజిషన్స్కి వెళ్ళి మంచి స్థాయిని, మంచి కెరీర్ కోసం ఎలా అయితే మీరు ఆలోచిస్తున్నారు, ఒక ఓటర్ గా నా ఊరిని, నా ప్రాంతాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మొదటి ఓటు నేనే వేయాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ అవర్ లో వెళ్ళి ఓటు వేయండి, ఓటు వేయించండి. ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ఉత్సాహంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని వ్యక్తిత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఆర్డీఓ ఎంవి రమణ చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు, బిఎల్ఓలుగా వ్యవహరించిన సిబ్బంది ధరించిన టీషర్ట్స్, టీపీలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను స్టేటస్ లోను, సోషల్ మీడియాలోనూ పెట్టేందుకు కొంతమంది సెల్ఫీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, పారదర్శకంగా ఉండాలని, ఓటును అమ్ముకోవద్దు అంటూ ప్లకార్డులతో ర్యాలీ చేశారు. అధికార యంత్రాంగం, వెంకటేశ్వర కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మానవహారం చేశారు. ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం అంటే దేశభక్తిని చాటడమేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తామంతా నగదుకు, కానుకలకు ఆశపడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యాన్ని ఆర్డీఓ రమణ కొనియాడారు. ఏ పని చెప్పినా విద్యార్థులందరూ క్రమశిక్షణతో చేస్తున్నారని తెలిపారు. మతం, జాతి, భాష లేదా ఎటువంటి ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని
ఎన్నికల సమయంలో అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది అనేక ఒత్తిడిలకు గురవుతుంటారు. అటువంటి సమయంలో విధి నిర్వహణ ధ్యేయంగా పనిచేస్తుంటారు. అటువంటి విధులు నిర్వహించిన బిఎల్ఓలకు ఆర్డీఓ రమణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులను, ఉద్యోగస్తులను ఆర్డీఓ రమణ అభినందించారు. వీరిని చూసి మిగిలిన వారందరూ స్ఫూర్తి చెందాలని కోరారు. రే అనక పగలనక విధులు నిర్వహించడం అనేది సాహసోపేతమైన చర్య అని అభివర్ణించారు. ఇంటి పనులు చూసుకుంటూ ఉద్యోగంలో రాజీ పడకుండా సేవలు అందించడం అనేది మామూలు విషయం కాదని, అనేక ఒత్తిడికి గురై పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాముడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 8 సెంటర్స్ లో 3000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. 10వ తరగతి పాఠ్యాంశాలను సులువుగా అర్థమయ్యే రీతిలో ప్రత్యేక గైడ్ ను సీఈఓ ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులందరికీ ఆ గైడ్స్ ను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికే 10వ తరగతి పాఠ్యాంశాల రూపకల్పనపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రత్యేక తరగతులను సైతం ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధన చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలోని తరగతుల విద్యార్థులు సక్రమంగా విద్యను అభ్యసిస్తూ ఉన్నారనే విషయాన్ని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. మరి జంగారెడ్డిగూడెం మండలం నందు మొత్తం ప్రైవేటు, గవర్నమెంట్ పాఠశాలలో కలిపి విద్యార్థులు 21,000 మంది ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్నారు. అట్లాగే 10వ తరగతి సంబంధించి 3,000 మంది విద్యార్థులు రేపు రాబో మార్చి పరీక్షల్లోని పరీక్షలు రాయబోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి టైం టేబుల్ కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 17 నుంచి 30 తారీఖు వరకు పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి ప్రతి విద్యార్థి కూడా 100% పాస్ అయ్యి మరి వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యేటట్లుగా ప్రాక్టీస్ చేసుకునేటట్లుగా ఏర్పాటు చేయాలని తెలియపరుచున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులకు సంబంధించి మరి గవర్నమెంట్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గారి ప్రోత్సాహంతో మరి సపరేట్ గా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ కూడా తయారు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి విద్యార్థికి కూడా ఇవ్వడం జరిగింది. అది మరి ముఖ్యం కనీసం పాస్ అవ్వడానికి అర్హత గల విధంగా ఉండేటట్లుగా కూడా తయారు చేయడం జరిగిందండి. దాన్ని వినియోగించుకొని ప్రతి విద్యార్థి కూడా మరి సక్రమంగా ప్రిపేర్ అయ్యి మరి విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి. ప్రతి పాఠశాలలో కూడా 100% పాస్ అయ్యేటట్లుగా మరి పిల్లల్ని తర్ఫీదునివ్వాలని ఉపాధ్యాయులు కూడా తెలియపరచాము. ప్రతి పిల్లవాడు కూడా చక్కగా పాస్ అయ్యి నెక్స్ట్ రాబో విద్యా సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటట్లుగా, అలాగే మరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకొని ప్రతి విద్యార్థిని కూడా చక్కగా చదివించేటట్లుగా అడిషనల్గా మరి 100 days ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లవాడిని తరబేతి ఇచ్చేటట్లుగా చేయాలని, ప్రతి ఒక్కరు కూడా మరి విద్యార్థులకు కూడా భయం లేకుండా పరీక్షలు అటెండ్ అయ్యేటట్లుగాను, ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా పరీక్షలు రాసే రీతిగాను మరి ఇప్పటి నుంచే తక్కువ కాలంలోనే, అంటే ఇంకా మిగిలి 40 రోజులు టైం ఉంది. ఆ టైంలో కూడా పూర్తిగా మేము రాయగలనే ధైర్యంతోనూ, పాస్ అవ్వగలనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలని మరి అందరికీ తెలియపరుచుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బోధన విషయాలపై అవగాహన కల్పించారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటికి వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులు గమనించాలని కోరారు. తరగతి గదిలో ఏ రోజు ఏం చెప్పారు అనేది విద్యార్థులను ప్రశ్నించాలని, తద్వారా పాఠ్యాంశాలపై పట్టు పెరుగుతుందని అన్నారు. రోజు పాఠశాలకు వచ్చేలా చూడాలని తెలిపారు. సాకులు చెప్పి మానేస్తే విద్యలో విద్యార్థులు వెనుకబడిపోతారని సూచించారు. రోజు తరగతి గదిలో విద్యార్థులుంటే పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని, ఏమైనా అనుమానాలుంటే ఉపాధ్యాయులను అడిగితే వాటిని నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు.
జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి క్షేత్రం నందు 18వ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వెంకటస్వామి ఉపాసకులు, ఆశ్రమాల నిర్వాహకులు, బైనబోయిన శిష్యులకు ఆశ్రమం తరపున సన్మానించారు. బైనబోయిన స్థాపించిన ఆశ్రమాల గురించి ఆధ్యాత్మికవేత్త తిప్పాబట్ల రామకృష్ణ వివరించారు. గురువుకు శిష్యులకు మధ్య అనుబంధం గురించి వివరించారు. పలు చోట్ల నుంచి వచ్చిన వెంకటస్వామి ఆశ్రమాల నిర్వాహకులు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. స్వామి వస్త్రాలతో వారందరినీ సత్కరించారు. పారాయణం గొప్పతనం, అన్నదానం ప్రాముఖ్యత, ఆశపోవడం వంటి విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వెంకటస్వామికి వివిధ రకాల హారతులు అర్పించారు. పలువురికి రక్షా దారాలను సమర్పించారు. శనివారం కావడంతో ఆశ్రమంలో భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఓం నారాయణ, ఆదినారాయణ పారాయణంతో ఆశ్రమ ప్రాంగణం మారుమోగింది. పడిపోయి అయినా సరే కార్యక్రమం ఆగలేదు. వంట చేసేవాళ్ళు వంట చేశారు, వడ్డించేవాళ్ళు వడ్డించారు, ప్రసాదం తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అలాగే మనకి ఈ తూర్పుగోదావరి జిల్లా ఓమర స్వామి ఒక స్వామిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు, భైరవన్ స్వామి. అలాగే విఠల్ బాబు గారిని తీసుకొచ్చారు. అలాగే ఆయన పేరు మన గోపాలయ్య స్వామి గారు వచ్చారు, నారాయణ దాస్ గారు వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడో ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే ఎక్కడో పవిత్రత ఏర్పడాలి. ఈ పవిత్రత ఏర్పడడానికి కావాల్సిన శుద్ధి చేసింది భైరవన్ స్వామి గారు శుద్ధి చేశారు. మహాత్ములు వచ్చారు. ఎక్కడైతే నిరంతరం పారాయణ జరుగుతుందో అక్కడికి మహాత్ములు తమంతర తాముగా వస్తారు అని ఒక రూల్. ఆ రూల్ ఇక్కడ భైరవన్ స్వామి గారి ఆధ్వర్యంలో రుజువైంది. ఆ స్వాములందరూ వచ్చారు, వాళ్ళందరూ ఆశీర్వాదాలు మనం పొందాం. ఈ పొందబట్టే కాసేపు ఇక్కడ కూర్చోగలిగాం, భోజనం మానేసి అయినా సరే. అలాగే హై స్కూల్లో 108 కొండలతోటి 11 రోజులు ఏకదాటిగా 24 గంటలు నామం ఆకుండా 11 రోజులు నామం చేసి చివరి 108 కొండల్లో వెంకటేశ్వర వారు హోమం చేయాలి అనే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. సుమారుగా ఇంత ఎత్తు తులసి మండలు వచ్చింది. అప్పటికి హోమం అంటే ఏంటో తెలియదు చాలా మందికి. అసలు ఈ హోమం ఏంటో, దీనికి మంత్రాలు ఏమి ఉంటాయో, ఏం చదివి హోమం చేస్తారు, ఇక్కడ ఎవరు పురోహితులు లేరు, సన్యాసులు లేరు, ఏమీ లేకుండా హోమం ఎట్లా జరుగుతుందో తెలియని స్థితిలో ఈ ఎత్తున తులసి మండలు వచ్చాయి. ఒక లాటు, పెద్ద లాటు పొలాలు వచ్చాయి. పందిళ్ళు ఒక ఆయన ఏం చేశాడు, ఇంకొక ఆయన వచ్చి టిప్టాప్ సామాన్లు తెచ్చేసి అక్కడ పడేశాడు, ఇంకొక ఆయన వచ్చి వంటలు నేను ఏం చేస్తా అన్నాడు. ఏం లేదు, వైనవేంద్ర స్వామి చెట్టు కింద మూల ఎక్కడ కూర్చుని దారాలు కట్టుకుంటుండేవాడు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఆయనకి తెలియదు. ఎవరంతు కృషి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరి రోజు 108 కొండలతోటి మధ్యలో ఒక పెద్ద హోమగుండం పెట్టి, ఆ హోమగుండంలో ఇది జంగారెడ్డిగూడెంలో ఒక రికార్డ్ అనమాట. అంటే 108 కొండాల హోమం వెంకటేశ్వర గారి కాలంలో ఆయన చేశారు, లేదా ఏం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి. సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రోడ్ లో ఉన్న తాండ్రపప్పారాయుడు వర్ధంతి నిర్వహించారు. 267వ వర్ధంతి పురస్కరించుకుని తాండ్రపప్పారాయుడు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు భీమిరెడ్డి జోగ్బాబు, కార్యదర్శి పైలా చంటి పాల్గొన్నారు. ఫిరంగులకు ఎదురోడి పోరాడిన తాండ్రపప్పారాయుడు త్యాగానికి ప్రతీకగా వక్తలు ప్రసంగించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ చిటికల అచ్యుతరామయ్య, 23వ వార్డు కౌన్సిలర్ లోకార్ప వెంకటేశ్వరరావు, నాయకులు రాజాన సత్యనారాయణ, పూర్వపు అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, పుల్లయ్య, నోకరాజు, అప్పలనాయుడు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వెలమ సంక్షేమ సంఘం 2025వ సంవత్సరపు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో తాండ్రపప్పారాయుడు చెరువులో మరి తాండ్రపప్పారాయుడు గారి 267 వర్ధంతి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి చిటికల రాంబాబు గారికి, అలాగే జంగారెడ్డి పట్టణ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు భీమిరెడ్డి జోగుబాబు గారు, అలాగే పైల చంటి గారికి, అలాగే కమిటీ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ఇటువంటి వెలమ సంఘ పెద్దలకు, ఇతర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున
మన తాండ్ర పాపారాయుడు సెంటర్లో మరి బొబ్బిలిపల్లి తాండ్ర పాపారాయుడు గారికి 267 వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 1747 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి మరి బొబ్బిలిపల్లిగా ఉన్నటువంటి తాండ్ర పాపారాయుడు ఆ చుట్టుపక్కల ఏరియాతో కూడా ఒక గొప్ప మహానేతగా గొప్ప నాయకుడిగా ఆ రోజుల్లోనే సుమారుగా 272 సంవత్సరాల క్రితం ఈ యొక్క బొబ్బిలి యుద్ధం అనేది ఈ భూమి మీద ఒక పెద్ద యుద్ధంగా కూడా జరగడం జరిగింది. అలాంటిది విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రభువులు ఎవరైతే ఉన్నారో ఈ తాండ్ర పాపారాయుడిని మనం తుది ముట్టించాలనే ఉద్దేశంతో కామవరపుకోటలోని కొత్తపేటకు సంబంధించిన దళితులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ నేటి వరకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కామరకోట ఎస్సీ పేటలోని గత 60 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తా ఉన్నారు ఇక్కడ. కానీ ఇప్పటికీ పట్టాలు ఇవ్వట్లేదు. ఇక్కడ పట్టాలు ఇవ్వమని చెప్పి గత రెవెన్యూ సంస్థలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇప్పుడైతే పట్టాలు ఇవ్వకపోతే గనక 18-20 తారీఖులోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాం మా పట్టాలు ఇచ్చేంత వరకు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నుంచి భూములు సాగు చేసుకుంటున్నారు. దాదాపు 60 కుటుంబాల వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఆన్లైన్ లో నమోదు చేయలేదు, పట్టాలు ఇవ్వలేదు. ఇమీడియట్ గా పట్టాలు ఇవ్వాలని చెప్పి పట్టాలు ఇచ్చి ఆన్లైన్ నమోదు చేసి రైతు భరోసా వచ్చేలాగా కృషి చేయాలని రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలోని ఇక్కడ ఉన్న దళితుల్ని అందరినీ తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ప్రజా సంఘ కుల క్షత్రియ పోరాట సంఘంగా తెలియజేస్తున్నాం. జిల్లా స్థాయిలో హైస్కూల్ విద్యార్థులకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏలూరులో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని కూనిశెట్టి కీర్తన 3వ స్థానం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేటి సెల్వి చేతుల మీదుగా ప్రశంసా పత్రం బహుమతి అందుకోవడంపై ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం విజయ్ ప్రకాష్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ తల్లాడి జగదీష్ బాబు, సీనియర్ ఉపాధ్యాయులు చిలుకూరు సుధాకర్ రెడ్డి, పాఠశాల కమిటీ మెంబర్ మౌరలి, తరగతి ఉపాధ్యాయుని శోభారాణి పాల్గొన్నారు. 9వ తరగతి ఎఫ్ సెక్షన్లో మరి చదువుకుంటున్నటువంటి కీర్తన అనే బాలిక 15వ నేషనల్ వాటర్స్ డే సందర్భంగా మరి రాయించినటువంటి ఎస్ఏ రైటింగ్లో జిల్లా స్థాయిలో బహుమతి రావటం అనేది మేము చాలా ఆనందించే విషయం. మరి పాప భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి చక్కని విషయాలపై అవగాహన కలిగి మంచి స్థితిలో స్థాయిలో స్థిరపడాలని, విద్యలో కూడా మరి ముఖాభివృద్ధిని పొందుకుంటూ ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఆ పాపని దీవిస్తూ ఉన్నాం. ఇది మా పాఠశాల చాలా గర్వకారణం. దీన్ని కృషి చేసినటువంటి క్లాస్ టీచర్ శోభారాణి గారికి, అలాగే మిగతా క్లాస్ టీచర్స్కి, ఎస్ఎంసి మెంబర్స్కి అందరికి కూడా పాఠశాల తరఫున బిడ్డకి శుభ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతిగిరిపై వెంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. హోమాల సేవ, అర్చన, తీర్థప్రసాద గోష్ఠి, అష్టోత్తరం వంటి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. కొయిలగూడెం మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మీ దంపతులకు సంతానం కలగడంతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయం తరపున ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి మాణికల రాంబాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర కళాశాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం, సీనియర్ సిటిజన్స్ కు ఉత్తమ బిల్వోలకు సత్కారం, మానవహారం చేసిన విద్యార్థులు. జాతీయ ఓటర్ల దినోత్సవంపై జిల్లా స్థాయి ఉన్నత పాఠశాల వ్యాసరచన పోటీల్లో 3వ స్థానం దక్కించుకున్న జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని కూనిశెట్టి కీర్తన. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షల షెడ్యూల్, వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు. జంగారెడ్డిగూడెం వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాండ్రపాపారాయుడు 267వ వర్ధంతి క్యాలెండర్ ఆవిష్కరించిన సంఘస్థులు.
భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం తులాభారం మొక్కు చెల్లించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.